అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భారీ షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ నాయకులను చేర్చుకొని జలకిచ్చారు. దీంతో గులాబీ పార్టీ జోష్లోకి రాగా కాంగ్రెస్ పార్టీ షాక్కు గురయ్యింది. సబితా ఇంద్రారెడ్డి దెబ్బకు హస్తం పార్టీలో అలజడి రేగింది. ఈ పరిణామంతో అధికార పార్టీలో ఆందోళన ఏర్పడింది. ఈ వ్యవహారం సబితా ఇంద్రారెడ్డి సొంత నియోజకవర్గం మహేశ్వరంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రోజురోజు మరింత శక్తివంతంగా తయారవుతున్నారు. మహేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా నిలుపుతున్నారు. ఈ క్రమంలోనే మన్సాన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి జలకిస్తూ హస్తం నాయకులు సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో గులాబీ పార్టీలో సరికొత్త జోష్ వచ్చింది. అంతకుముందు సబితా ఇంద్రారెడ్డికి గ్రామంలో భారీ స్వాగతం పలికింది. బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పిన అనంతరం మాజీ మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ కేసీఆర్ వైపు వస్తున్నారు. రైతులు కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. యువత, మహిళలు, రైతులు కూడా అదే కోరుకుంటున్నారు అని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం మండలంలోని ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారం ఉంది అని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని బెదిరింపు. ఇలాంటి రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారని, గాంధీభవన్ నుంచి ఏమైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో శూన్యమని, 16 నెలలు గడుస్తున్నా ఒక్క పథకం కూడా పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. అధికారం ఉంది అని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని బెదిరించి ఇలాంటి రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారని, గాంధీభవన్ నుంచి ఏమైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో శూన్యమని, 16 నెలలు గడుస్తున్న ఒక్క పథకం కూడా అమలు కాలేదని విమర్శిస్తున్నారు. అంతకుముందు సబితా ఇంద్రారెడ్డికి గ్రామంలో భారీ స్వాగతం పలికింది. బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకున్న అనంతరం